హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము కారాస్ అంటాం కదండి. సో చాలా దగ్గరలో చాలా పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. దీనికి ఎటువంటి గరిట్లు లేకుండా ఇంట్లో మనమైతే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే శనగపిండి ఉంటుంది కదా, ఈ శనగపిండిని అయితే తీసుకోవాలి. ఇది 1/2 kg అండి శనగపిండి. సో దీంట్లో మనమైతే బియ్యం పిండి ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 కప్ ఇలా తీసుకోవాలండి. కొంతమంది అయితే బియ్యం పిండి కూడా వేయరు. బియ్యం పిండి వేస్తే మనకి కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట కారాస్ అనేది తినేటప్పుడు. లేదు అంటే కొంచెం మనకి మెత్తగా అనిపిస్తుంది. అలాగే 1 టీ స్పూన్ మనము సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సపరేట్గా గరిట్లు అనేవి ఉంటాయి కదండి, అవి ఉండి చేసుకుంటే పర్లేదు. కానీ కొంతమంది దగ్గర అవి ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా మనమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేసినా కానీ మనకి పిండి అనేది చాలా లూజ్ అయిపోయి మనకి కారాస్ అనేది రాదండి. సో కొంచెం చూసుకుంటూ ఉండలు అనేది ఎక్కువ కడుతూ ఉంటాయి అన్నమాట. ఉండలు లేకుండా అయితే కలుపుతూ ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా వీటిని అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో దీంట్లోనే మనమైతే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నేను ఈ కారాస్తో ఒక రెసిపీ కూడా యూట్యూబ్లో షేర్ చేస్తున్నానండి. ఆనియన్, టమోటా ఇవన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలాగా మనం పిండి అనేది కలిపేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే తీసుకోవాలండి, వేడి కానివ్వాలి. చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఎలా ఉందో. సో ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, అలాగని ఎక్కువ లూజ్గా కూడా ఉండదు, ఇలా ఉండాలండి. నెక్స్ట్ మనము జల్లిడ ఉంటుంది కదండి, ఇలాగా పప్పు బియ్యం ఇవన్నీ మనం వడపట్టుకుండే జల్లిడ ఉంటుంది కదా. సో ఈ జల్లిడలోనే ఇలాగా మనం పిండిని 2-3 గరిటెలు వేసుకుంటూ గరిటతో తిప్పుతూ ఉంటే మొత్తం కూడా మనకి కింద అయితే బాగా పడుతుందండి. గరిటలో వేస్తే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. కాకపోతే మనకి జల్లిడికి ఉండే హోల్స్ని బట్టి కొంచెం లావుగా లేదు అంటే కొంచెం సన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు పిండి ఏమన్నా కొంచెం లూజ్ అయ్యింది అంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. థిక్ అయిందంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం చేసుకునేటప్పుడు ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ తెల్లబాయిలు ఒక 10 నుంచి 20 వరకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారము, అంటే మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం తీసుకొని ఇలాగా దంచుకోవాలండి. మీకు కారాస్లో ఉప్పు అనేది తక్కువైంది అంటే దీంట్లో కూడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ మొత్తాన్ని మనము ఇలానే అండి తీసుకొని రోట్లో నుంచి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దీన్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ తెల్లగడ్డ అనేది పచ్చివాసన పోయి చాలా టేస్టీగా మారుతుందన్నమాట. నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లో మనము వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, వాటిని కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం ఇలాగా కారాస్లోనే వేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ మనము ఒలవకుండా ఇలాగా రెబ్బల్లాగా వేసేసుకోవచ్చండి. లేదు అంటే రెబ్బలుగా అయినా తీసుకొని వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఇలా ఫ్రై చేసాము అంటే ఎక్కువ టైమ్స్ తీయకుండా మనకి ఒకేసారి ఇలా తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చు. కరివేపాకు అనేది కూడా క్రిస్పీగా కాలాలండి. కారాస్ కూడా మనకి లడ్డూలాగా తెల్లగా ఉన్నప్పుడు తీసేయకూడదు. ఈ కలర్కి వచ్చిన తర్వాతే మనం చూసుకొని తీసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసిన కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ అంతేనండి, చక్కగా అయితే మనకి రెడీ అయిపోయింది. కారం అంతా కలిసేలాగా చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.